హలో వెల్కమ్ టు సరస్వతి వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్కి మొదటిసారి వచ్చారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా నచ్చితే కమెంట్ చేయండి. మనం ఈరోజు చేస్తున్నాము చికెన్ కర్రీ. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కర్రీ. ఫస్ట్ మనము ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే మనము దాన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే అవి రెండు మిక్స్ అయితేనే మంచిగా ఉంటుంది. తర్వాత అది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఆనియన్స్ అనేవి బాగా లైట్ బ్రౌన్ కలర్లో రావాలి. అప్పుడు వరకు మనము దాన్ని మెల్లగా తిప్పుతూ ఉండాలి. దాని తర్వాత మనకు కలర్ చేంజ్ అనేది వస్తుంది. కలర్ చేంజ్ రావగానే మనం ఫ్లేమ్ ఎప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఇంకా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు లైట్ ఫ్లేమ్లో ఉండాలి. ఇంకా దాని తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర గార్నిష్కి కూడా వేసుకుంటాము, అండ్ ఇక్కడ కూడా కొంచెం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా మంచిగా వస్తుంది. ఈ దాన్ని కూడా మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. మీరు చూడొచ్చు, మన ఏవైతే ఆనియన్స్ కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ మొత్తం మిక్స్ అయ్యాయి. తర్వాత మనకు ఒక స్పూన్ టర్మరిక్ వేసుకోవాలి, అంటే పసుపు వేసుకోవాలి, ఒక స్పూన్. దాని తర్వాత మంచిగా దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి, మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని కూడా మంచిగా చూస్తున్నారా ఎంత మంచి కలర్ వస్తుందో. ఈ ఫ్రై అవ్వగానే మనం దాంట్లో చికెన్ వేసుకుందాం. నేను చికెన్ ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీరు 1 kg తీసుకుంటే ఏవైతే నేను వేసానో దాన్ని కొంచెం డబుల్గా వేయండి, అప్పుడే మనకు కారంగా మంచిగా వస్తుంది. చికెన్ వేసిన తర్వాత మనము దాన్ని బాగా కలుపుకోవాలి. చికెన్ని మంచిగా ఏదైతే పసుపు, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఉందో అదంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. ప్రతిదీ చికెన్కి అంటుకోవాలి, ఎందుకంటే మనం ఎప్పుడైతే దాన్ని పెడతాం కదా స్టీమ్లో, అప్పుడు మంచి వస్తుంది. 10 minutes పెట్టిన తర్వాత మూత పెట్టి దాంట్లో మనము గరం మసాలా వేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా యూస్ చేస్తాను. చూడొచ్చు, మొత్తం ప్యాకెట్ అనేది మేము వేసేసుకున్నాం. 1/2 kg చికెన్కి మనము స్పైసీనెస్ పట్టి వేసుకోవాలి. ఒకవేళ కొంచెం స్పైసీ తక్కువ తింటే మొత్తం వేయకండి, దాన్ని హాఫ్ వేసుకోండి. ఇక్కడ మనం నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, కారం వేసుకోవాలి. నేను 2.5 స్పూన్స్ కారం వేసుకుంటాను, ఎందుకంటే మేము చాలా స్పైసీగా తింటాం కాబట్టి. దాని తర్వాత మనము సాల్ట్ అనేది వేసుకోవాలి. మనకు తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 2.5 స్పూన్స్ లెక్క సాల్ట్ వేసుకున్నాను. మనకు సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కొరియాండర్ పౌడర్, అంటే ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మనం మంచిగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes పాటు లేకపోతే 15 minutes పాటు మంచిగా మూత పెట్టుకోవాలి. చూడండి, మనం మిక్స్ చేసేటప్పుడు మనము చాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రతి పీస్కి ఆ మసాలా అనేది మంచిగా అంటుకుంటేనే మంచిగా అనేది వస్తుంది. చూడొచ్చు, ఇప్పుడు నేను ఒక కొరియాండర్ వేసాను గార్నిషింగ్కి, అప్పుడు వేసాను. ఇప్పుడు ఒక 10 minutes పెట్టాలి. 10 minutes పెట్టిన తర్వాత చూడొచ్చు, కొంచెం ఆ చికెన్ అనేది మంచిగా ఫ్రై అయింది. మనకు చూడండి, కొంచెం ఆయిల్గా వచ్చేసి అది కొంచెం ఫ్రై అయింది, కానీ మొత్తం ఫ్రై అవ్వలేదు. చూస్తే మనకు ఎంత మంచిగా కనిపిస్తుందో. మళ్ళీ ఇంకొక 10 minutes పెట్టి మళ్ళీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మంచిగా ఫ్రై అయిపోయింది అది, ఎందుకంటే దాంట్లో నుంచి వాటర్ అమౌంట్ కూడా బయటకు వచ్చేసింది, ఆయిల్ కూడా కనిపిస్తుంది మనకి. ఇంతేనండి, సింపుల్గా చికెన్ కర్రీ అనేది రెడీ అయ్యింది. మీకు ఇలా నచ్చితే చికెన్ కర్రీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.